కాగజ్ నగర్ లో ఎంఐఎం అభ్యర్థి మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. తమ అభ్యర్థి కనిపించడం లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎంఐఎం పార్టీ. బీఆర్ఎస్ కిడ్నాప్ చేసిందంటూ చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ ఖాన్ ఫిర్యాదు చేశారు. 3వ వార్డు నుంచి ఎంఐఎం అభ్యర్థి ఆలియా బేగం గెలిచారు. కాగజ్ నగర్ పీఠం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ రాజకీయాలు చేస్తున్నాయి. इलेक्शन में जीतने के बाद कामयाबी के बाद उनको किडनैप किया गया बीआरएस की जानिब से। उसके लिए मैं यहाँ पर आकर अभी पुलिस स्टेशन में मैंने यहाँ पर उनके दरख्वास्त दी है। మొత్తం 30 వార్డులున్న కాగజ్ నగర్లో బీఆర్ఎస్ 11 వార్డుల్లో గెలిచింది. కాంగ్రెస్కు 9 దక్కాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ 15 దాటాలంటే బీఆర్ఎస్కి ఇంకా 5 సీట్లు కావాలి. హస్తం పార్టీకి అయితే 7 సీట్లు కావాలి. బీజేపీ 5 సీట్లు, ఎంఐఎం 1 సీటు, ఇతరులు 4 సీట్లు గెలిచారు. ఎంఐఎంతో పాటు ఇతరులను వశం చేసుకునేందుకు 2 ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగజ్ నగర్లో మొత్తం 30, అందులో బీఆర్ఎస్ 11 గెలిచింది, కాంగ్రెస్ 9 గెలిచింది, మ్యాజిక్ ఫిగర్ 15. సో బీఆర్ఎస్కి ఇంకా 4 కావాలి, హస్తం పార్టీకి అయితే 6 కావాలి. సో బీజేపీ 5 సీట్లు గెలిచింది, ఎంఐఎం 1 సీటు గెలిచింది, ఇతరులు 4 చోట్ల గెలిచారు. ఎంఐఎంతో పాటు ఇతరుల్ని వశం చేసుకునేందుకు 2 ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సో మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో నరేష్, కాగజ్ నగర్లో ఎవరి సహకారంతో ఎవరు పీఠం ఎక్కే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలు ఉంటే 6 మున్సిపాలిటీలో అంగు కొనసాగుతుంది. ఈ 6 మున్సిపాలిటీల్లో కీలకంగా ఆదిలాబాద్, కాగజ్ నగర్, బైన్సా, ఖానాపూర్ ఇవన్నీ కూడా ఉత్కంఠత రేపుతున్నాయి. మీరు అడిగిన కాగజ్ నగర్ సిచ్యువేషన్కి వస్తే కాగజ్ నగర్లో బీఆర్ఎస్ 11 స్థానాలు కైవసం చేసుకుంది, అటు కాంగ్రెస్ 9 స్థానాలు కైవసం చేసుకుంది. వీరిద్దరు కలిసి ఫామ్ చేసేందుకు అవకాశం ఆదిలాబాద్తో లింక్ అయి ఉంది. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్లో 49 స్థానాలు ఉంటే 49లో మ్యాజిక్ ఫిగర్ చేరేందుకు 25 స్థానాలు అవసరం. 25 స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ 6, స్వతంత్రులు 5, ఎంఐఎం 6, వీరితో పాటుగా కాంగ్రెస్ 11 స్థానాలు ఇక్కడ కైవసం చేసుకుంది. ఈ 11 స్థానాలకు బీఆర్ఎస్ మద్దతు తెలుపుతూ ఉంటే కాగజ్ నగర్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ మద్దతు తెలపాలన్న లింక్ పెట్టారు. ఈ లింక్ కారణంగానే ఆదిలాబాద్, కాగజ్ నగర్ 2 కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కైవసం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించిన ఆదిలాబాద్లో మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీ ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణంలో ఉంది. 49 స్థానాలకు గాను 21 స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్కు 2 సీట్ల దూరంలోనే ఆగిపోయింది. ఎక్స్-అఫిషియో ఓట్లు ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరి ఉన్నప్పటికీ 23కు వచ్చి చేరుతుంది. ఇద్దరు మాత్రమే సపోర్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ స్వతంత్రులు ఎవరు బీజేపీ వైపు మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం సీటింగ్ అయితే ఏర్పాటు చేశారు, అన్నీ ఏర్పాటు చేశారు. కానీ ఈ బీజేపీకి సంబంధించి కోర్ పూర్తిగా వస్తుందా రాలేదా అనే ఒక టెన్షన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్లో ఏం జరగబోతుంది అనేది టెన్షన్ కనిపిస్తుంది. ఆదిలాబాద్ క్లారిటీ అయితే అటు కాగజ్ నగర్ ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కాగజ్ నగర్ 2 ముడిపడి ఉన్నాయి. ఈ ముడిపడి ఉన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు తెలిపితే ఓవరాల్ గా 2 కూడా ఒకే సంబంధించిన వైస్ చైర్మన్ ఫైనల్ అయ్యే అవకాశాలు. ఓకే, ఆదిలాబాద్ కి కాగజ్ నగర్ కి లింక్ ఉంది. బట్ భైన్సా సంగతి ఏంటి? కౌన్ బనేగా భైన్సా బాద్షా? బైన్సా 5వ సారి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎంఐఎం తాతాలాడుతుంది. కానీ ఎంఐఎంకు మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు మరో 2 స్థానాలు అవసరం. ఇక్కడ కూడా ఉత్కంఠత కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ మ్యాజిక్ ఫిగర్కు కేవలం 2 స్థానాల లోపే ఎంఐఎం ఆగిపోయింది. 12 స్థానాలు కైవసం చేసుకుంది. 26 స్థానాలకు గాను 14 మ్యాజిక్ ఫిగర్ 14 చేరుకోవాలి. కానీ అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యే చక్రం తిప్పడంతో స్వతంత్రులు అటు కాంగ్రెస్ నుండి గెలిచిన ఏకైక అభ్యర్థి, స్వతంత్ర ఎంఐఎం నుంచి రెబల్స్గా పోటీ చేసి గెలిచిన 2 స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు బీజేపీకి జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే
స్వతంత్రులకే చైర్మన్ వైస్ చైర్మన్ ఇచ్చేందుకు కూడా బీజేపీ ఓకే చెప్పింది. కేవలం 6 స్థానాల్లో మాత్రమే గెలిచిన బీజేపీ ఇక్కడ పాగా వేసేందుకు, కాషాయ జెండా ఎగిరేసేందుకు స్వతంత్ర అభ్యర్థి, బీజేపీకి సంబంధించిన రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన నరేష్, రాత్రికి రాత్రి బెల్లంపల్లి రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. చివరి నిమిషంలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు కొంతమంది స్వతంత్రులు. వాళ్ళ మద్దతు కూడా కూడగట్టుకునే పంతం అయితే అక్కడ కనిపిస్తోంది. ఆ పంతాన్ని కూడా నెగ్గించుకున్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. అయితే 34 స్థానాలకు చెరు 14 సీట్లు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుచుకున్నాయి. స్వతంత్రులు 5, ఒక బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కేటీఆర్ సమక్షంలో 3 రోజుల క్రితం బీఆర్ఎస్ లో చేరిన 2 స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్ కూడా ఇప్పుడు కీలకంగా కాబోతున్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ లో ఆ 3 కూడా చేరారు. అయితే మరి భైంసాలో బీజేపీ వర్సెస్ మజ్లీస్ ఫైట్ లో పీఠం ఎవరికి దక్కబోతోంది? ఎగ్జాక్ట్లీ మీరు అడిగిన 2 క్వశ్చన్లకి బైంసా ఇప్పుడు బీజేపీకి కైవసమయ్యే అవకాశాలు అయితే మేరుగా కనిపిస్తున్నాయి. బెల్లంపల్లిలో ఒక్కసారిగా రాత్రి రాజకీయ సమీకరణలు మారిపోయాయి. నిన్నటి వరకు బెల్లంపల్లి బల్దియా పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందంటూ అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఒక్కసారిగా గడ్డం వినోద్ తన చతురతతో చాకచక్యంగా వివరించి బీఆర్ఎస్ గూటికి చేరిన స్వతంత్ర అభ్యర్థులతో పాటుగా కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ వెళ్ళిన 26వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ను కూడా తిరిగి తమ గూటికి చేర్చుకోగలిగారు. మహారాష్ట్ర చంద్రపూర్లో ఇప్పుడు క్యాంపు నడుస్తుంది. ఆ క్యాంపులో నుంచి బెల్లంపల్లికి బయలుదేరారు. ప్రస్తుతం 14 స్థానాలు సాధించిన కాంగ్రెస్కు అదనంగా మరో 4 వచ్చి చేరడంతో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ వశమయ్యాయి. దీంతో బెల్లంపల్లికి సంబంధించిన బల్దియా పీఠము కాంగ్రెస్ గూటికి చేరే అవకాశమే ఉంది. ఎమ్మెల్యే చక్రం తిప్పడంతో, ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో బీఆర్ఎస్కు చెక్ పడినట్టయింది. ప్రస్తుతము బెల్లంపల్లికి సంబంధించిన టెన్షన్ అయితే క్లారిటీగా ఒక సస్పెన్స్ అయితే తొలగినట్టే కనిపిస్తుంది. బెల్లంపల్లి కాంగ్రెస్కు వశమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి, క్యాంపు నుంచి నేరుగా వస్తున్న బెల్లంపల్లికి సంబంధించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ కి సంబంధించి ఎలాంటి క్లారిటీ తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఓవరాల్ గానైతే బెల్లంపల్లి కాంగ్రెస్ హస్తగతం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన 5 అంగు ఉన్న ప్రాంతాల్లోనే టెన్షన్ కనిపిస్తుంది. ఖానాపూర్లో అయితే ఆ టెన్షన్ మరింత తీవ్రంగా ఉంది. ఖానాపూర్లో కోరు ఏర్పడే అవకాశం లేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్కు 4, బీజేపీకి 4, కాంగ్రెస్కు 3 స్థానాలే గెలుపొందిన కారణంగా అక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. రైట్ నరేష్.